మహిళా కమిషన్ ముందు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విచారణ ముగిసింది. విచారణ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాదాపు 4.5 సంవత్సరాల నుంచి ఇష్టం వచ్చినటువంటి మాటలు నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కానీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, వారు గత 2 ఏళ్ల క్రితం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత, వారు మంత్రి అయిన తర్వాత కానీ ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకునేటువంటి కార్యక్రమం చేస్తారు. మనిషిగా నాకు కూడా సహనం ఓపిక ఉంటాయి, మా నాయకులకి సహనం ఓపిక ఉంటాయి, వారికి ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఇది ఒక పొలిటికల్ సెటైర్, ఒక పొలిటికల్ కామెంట్ మాత్రమే తప్ప యావత్ మహిళా లోకం మీద చేసినటువంటి వ్యాఖ్య కాదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరచడం జరిగింది. దాంతోపాటు ఉద్యోగాల మీద మా వాళ్ళు చేసినటువంటి, మీరు చేసేటువంటి ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరు అనేటువంటి దాని మీద మీ సమాధానం ఏంటి అని అడిగారు. అంటే నా ఇంటెంట్ నేను చెప్పడం జరిగింది. నా ఇంటెంట్ వారు చేసినటువంటి ఉద్యోగాలు చేయలేరు అని అంటే, మీకు ఈ రాష్ట్రంలో హోంశాఖను మీ చేతిలో పెట్టి 2 సంవత్సరాలుగా మీకు బాధ్యత అప్పచెప్తే చెప్పినటువంటి పని చేయడం మానేసి మిగిలిన వాటి మీద పెట్టినటువంటి శ్రద్ధ శాఖ మీద పెడితే బాగుంటుంది. మీరు చేసేటువంటి అటువంటి ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరు అనేటువంటిది నా ఉద్దేశంగా చెప్పడం జరిగింది. దాన్ని అనేక రకాలుగా చాలామంది పర్సెప్షన్ తీసుకున్నారు, చాలామంది చాలా రకాలుగా దాన్ని ఊహించుకున్నారంటే, వారెవరో ఊహించుకున్నటువంటి దానికి నేను బాధ్యుని కాదు. నేను మాట్లాడినటువంటిది, నేనే ఉద్దేశంతో మాట్లాడినటువంటి దానికే నేను బాధ్యుని అవుతాను. దానికి నా సమాధానం ఇదే అనేటువంటి విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. 3వ ప్రశ్న, మీరు వాడి వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తాను వాడుతుంది అనేటువంటి మాట మీరు మాట్లాడారు. దానికి మీ సమాధానం ఏంటని అడిగారు. అంటే నేను చేసినటువంటి మంత్రి పదవిని మా జిల్లాలో నా తర్వాత మీరు చేస్తూ ఉన్నారు. మీకంటే ముందు నేను మంత్రిగా పనిచేశాను. మీరు నాకు పాఠాలు నేర్పించాల్సినటువంటి పని లేదు. నేను వాడి వదిలేసినటువంటి కారుని మీరు వాడుతున్నారన్న దాంట్లో తప్పే ఉంది. అది పొలిటికల్ స్టేట్మెంటే, పొలిటికల్ సెటైరే. దీంట్లో మహిళల్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? మహిళా లోకం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడున్నాయి? యావత్ మహిళలందరూ కూడా దీంట్లో ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఏమున్నాయి అనేటువంటిది నాకు వ్యక్తిగతంగా కనిపించట్లేదు అనేటువంటి మాట వారికి చెప్పడం జరిగింది. వారు దీని మీద మీరు చేసినటువంటి వ్యాఖ్యల మీద మీకు ఏదైనా ఇతర వివరణ కానీ, లేదా మీకు ఏదైనా తప్పు అనిపించినటువంటి సందర్భాలు కానీ ఏదన్నా మీరు వ్యక్తపరుస్తున్నారా అని అంటే, నేను ఏమీ వ్యక్తపరచలేదు. నేను మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉన్నా. నేను తప్పు మాట్లాడలేదు. నేను వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఎవరెవరో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి, ఇది వారితో చెప్పినటువంటి మాట కాదు, మీకు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీయో కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారు ఊహించుకున్నటువంటి వాటన్నిటికీ నేను సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదు. నేను మాట్లాడినటువంటి మాటలకు మాత్రమే నేను సమాధానం చెప్తా. నేను ఏ ఉద్దేశంతో మాట్లాడానో సమాధానం చెప్తా. అంతే తప్ప అన్నింటికీ మీరేవో అపార్థాలు చేసుకొని, మీరేదో అర్థాలు తీసుకొని దానికి సమాధానం చెప్పంటే నేను చెప్పాల్సినటువంటి పని నాకు లేదు. ఇప్పటికే 2 సంవత్సరాలుగా మీరు అనగదొక్కుతున్నటువంటి తీరు, మీరు అమలు చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం, మీ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, పసిపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు, మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, వీటన్నిటినీ చూసుకోవాల్సినటువంటి హోమ్ డిపార్ట్మెంట్ అవి చూసుకోవడం మానేసి రాజకీయంగా మీరు 100 అంటే మేము 1 అంటే మీకు బాధ వచ్చిందా? మీకు కష్టం వచ్చిందా? ఇప్పుడు ఒక ఫ్యాబ్రికేటెడ్ ఉద్యమాన్ని తీసుకొని వచ్చి దాని మీద రాష్ట్రంలో మహిళలందరూ కూడా బాధపడతా ఉన్నారు. చెప్పమనండి, ఒక్క మహిళని బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలు కాకుండా మిగిలిన ఒకరిని చెప్పమనండి ఎవరికి బాధ వచ్చిందో.